ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు 68వ అంతర్ జిల్లాల అండర్ 17 బాలబాలికల చెస్ పోటీలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తరపున స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో పాత 13 జిల్లాల నుండి జిల్లాకు 5 బాలురు 5 బాలికలు మొత్తం 130 మంది క్రీడాకారులు పాల్గొనగా వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి చుండూరు మండల విద్యాశాఖ అధికారి చలపతిరావు అధ్యక్షత వహించారు. శాసనసభ్యులు ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి మన దేశంలో చదరంగం ఆట ప్రసిద్ధిగాంచిందని ఈ క్రీడ మెదడుకు ఎంతో పదును పెడుతుందని తెలిపారు. అదేవిధంగా మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయని రాష్ట్ర స్థాయిలో చెస్ పోటీలు వేమూరు నియోజకవర్గం ఎడ్లపల్లి గ్రామంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా పోటీలకు పూర్తి సహాయ సహకారాలు అందించిన పాఠశాలగా వ్యవస్థాపకులు ఆలపాటి వెంకటరామయ్య కుటుంబ సభ్యులైన ఆలపాటి శివరామ ప్రసాద్, రావి సాయి బాబాలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్తాజ్, డాక్టర్ మోహన్ బాబ్ బాషా, బాపట్ల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ కరీముల్లా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేమూరి శరత్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మన్ బయ్య సతీష్, తమ్మినేని శివారెడ్డి, ఎంఈఓ2 సాల్మన్, దుండిపాలెం సర్పంచ్ భగవద్గీత, ఎంపీటీసీ ప్రసన్నకుమారి, ఎస్ఎంఎస్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనగా బత్తుల వెంకటేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మన అధికారులకి క్రీడాభివందన తెలియజేస్తున్నారు. తర్వాత కృష్ణా జిల్లా విద్యార్థులు కాంపిటేటర్స్ అధికారులకు క్రీడాభివందన తెలియజేస్తున్నారు. తర్వాత కర్నూలు జిల్లా వారు అధికారులకి క్రీడాభివందనలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు అందుకోవడానికి చాలా కాలం తర్వాత ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలకు సంబంధించి చెస్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి మన గ్రామానికి ఈ ప్రాంతానికి 13 జిల్లాల నుంచి చిన్నారులందరూ కూడా ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందం కలిగిస్తా ఉంది. ఈ టోర్నమెంట్స్ నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. నిర్వహణ ఒక ఎత్తు, ఆ నిర్వహణకు సంబంధించి చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ భుజస్కంధాల మీద వేసుకోవడం చాలా అన్ని రకాలుగా వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి విషయం. ఆ కార్యక్రమాన్ని ఎడ్లపల్లి హై స్కూల్ వారు తీసుకున్నందుకు వారిని నేను అభినందిస్తా ఉన్నా. వారికి సహకరిస్తున్నందుకు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో ఎంతో మంది ఉద్దండులు మరి ఇక్కడ చదువుకొని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశాల్లో కానీ స్థిరపడి స్కూల్ మీద వారి ప్రేమాభిమానాలు ఇప్పుడు కూడా చూపిస్తూ ఉంటారు. ఈ స్కూల్లో ఈరోజు వాతావరణం చూస్తే విద్య అంతా కార్పొరేటీకరణ అయిపోయి పేదవాడికి మధ్యతరగతి వాడికి నాణ్యమైన విద్య దొరకడం ఇబ్బందికరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో స్ట్రెంత్ పిల్లలు తగ్గిపోతా ఉన్నారు. అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో మాత్రం ఇంకా 466 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తా ఉన్నారంటే ఆ స్ట్రెంత్ తగ్గకుండా మెయింటైన్ అవుతా ఉందంటే ఈ స్కూల్లో మరి అందిస్తున్నటువంటి విద్య కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ప్రధానంగా
మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియదు. అదేవిధంగా ఒక విద్య కాదు, ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ కి ఈ స్కూల్ నుంచి ఆతిథ్యం ఇవ్వటం అనేది గొప్ప కారణం, గొప్ప విశేషం. ఏ టోర్నమెంట్ అయినా కానీ అది ఏ గేమ్ అన్నా కావచ్చు, మీరు అందులో పాల్గొనటం అనేది గెలుపుతో సమానం అనేది. ఈ రోజు గెలిస్తే ఆ తర్వాత పై ఎత్తుకి పునాది ఈ గెలుపు. స్కూల్ లెవెల్లో గెలిస్తే రేపు జిల్లా లెవెల్, జిల్లా తర్వాత రాష్ట్రం, రాష్ట్రం తర్వాత జాతీయ స్థాయి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి. కానీ చదువుకునే స్టేజ్లో మరి ఉపాధ్యాయులు కానీ, ఇలా క్రీడలకు సంబంధించి పీఈటీలు కానీ, పీటీలు కానీ, అక్కడ ఉన్నటువంటి క్రీడా సిబ్బంది అందరూ కూడా ఇలా సహకరించి ఎంతో వారికి ఉన్నటువంటి నైపుణ్యం అంతా కూడా మీకు నేర్పించే పరిస్థితుల్లో మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వెలికి తీయాలి, మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలి. మిమ్మల్ని ఒక అంతర్జాతీయ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని బాపట్ల జిల్లా డీఈఓ ఎస్ పురుషోత్తం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి చెస్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి చెస్ క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ముగింపు సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా బాపట్ల జిల్లా డీఈఓ ఎస్ పురుషోత్తం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీడల ప్రాధాన్యతను వివరించారు. ఆరోగ్యవంతుల మేధస్సు వికాసం విజయ తీరాల వైపుకు వారిని తీసుకెళ్తుందని అన్నారు. చదరంగం క్రీడ ద్వారా విద్యార్థులు మేధో సంపన్నులుగా రాణించే అవకాశాలున్నాయని వివరించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ చెస్ క్రీడా పోటీలకు 13 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. పోటీల నిర్వహణకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించిన వేతనశీలులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల క్రీడాకారులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. శారీరకంగా కన్నా కానీ మానసికంగా కూడా దృఢంగా ఉండటానికి ఈ గేమ్ చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంత చక్కని అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పాఠశాల విద్యాశాఖ వారు మనకి కల్పించారు. వారికి కూడా మన పాఠశాల తరఫున మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శాసనసభ్యులు గారికి, మరి అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ గ్రామస్తులు, మాజీ మంత్రివర్యులు వారికి, మరి జడ్పీ చైర్మన్ గారు అందరినీ మన ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కలిసి వచ్చాం. అవకాశం ఉన్న వరకు వచ్చారు. అలాగే రాజకీయ నాయకులకి, మరి ప్రజాప్రతినిధులకి, అధికారులకు, అనధికారులకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫస్ట్ టైం వివిధ జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చి మన స్కూల్లో ఒక ఆట ఆడారు. దాన్ని మేము కూడా ఛాలెంజ్గా తీసుకొని ఎటువంటి అంతరాయాలు ఈ ప్రోగ్రాంలో కలగకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు వచ్చిన వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎటువంటి ఎత్తుకోటాలు కూడా ఉండకూడదని చెప్పి ఈ పాఠశాల వ్యవస్థాపకుడైనటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి మనవడు ఆలపాటి శివరాంప్రసాద్ గారిని, వారి అమెరికాలో ఉంటారు, వారికి ఈ విషయం జస్ట్ నేను మెసేజ్ పంపగానే ఇలా కార్యక్రమం జరుగుతుందని వారు ఏమన్నారంటే, ఈ కార్యక్రమాన్ని నా తమ్ముడు జ్ఞాపకార్థం, అంటే అబ్బాయి చచ్చిపోయి 4 సంవత్సరాలైంది, ఆ అబ్బాయి జ్ఞాపకార్థం ఈ ఈవెంట్ని నేను చేస్తాను, ఫైనాన్సెస్ అన్ని నేను పంపిస్తానని చెప్పి ఇమ్మీడియట్గా హెడ్ మాస్టర్ గారికి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. చాలా బాగా జరిగింది. మనందరికీ చాలా సంతోషం. వచ్చిన వాళ్ళు ఎవరు ఎటువంటి విమర్శలు చేయకుండా సంతోషంగానే ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని, ఎవరెవరు గెలిచారనేది ఇంకా తెలియదు డిస్ట్రిక్ట్ వైజ్, కాబట్టి అది మన తొందరలోనే తెలుస్తుంది. కాబట్టి ఒక విషయం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు చదువు కానీ క్రీడలకు కానీ పేదరికం అడ్డు కాదని చెప్పేసిందే మన దేశంలో చాలామంది గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులు ఎంతోమంది నిరూపించారు. వాళ్ళల్లో మీరందరికీ తెలుసు హార్దిక్ పాండ్యా అని. హార్దిక్ పాండ్యా నేపథ్యం మీకు తెలుసా? హార్దిక్ పాండ్యా అంటే క్రికెట్ క్రీడాకారుడు, ఈరోజు ఇంటర్నేషనల్ క్రీడాకారుడు అనమాట. అతని తండ్రి కేవలం ఒక లారీ డ్రైవర్. చదువుకోవడం ద్వారానే కాదు, బాగా రాణించి గొప్ప క్రీడాకారులు అయితే కూడా దీనికి కొన్ని లక్షల రెట్లు సంపాదించవచ్చని చెప్పేసిందే మన క్రీడాకారులు. పాండ్యా కానీ, తర్వాత కోనేరు హంపి కానీ, విశ్వనాథన్ ఆనంద్ కానీ, తర్వాత ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, పుల్లల గోపీచంద్ లాంటి వాళ్ళు మనకు నిరూపించారు.
ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక క్రీడ ఒక అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మనం వెలికి తీస్తే ఎంతో మంది మంచి క్రీడాకారులు తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వ్యాయామంతో పాటు తనకు ఆసక్తి ఉన్న క్రీడ పట్ల ఆసక్తి పెంచుకొని దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఈరోజు కాకపోతే ఎప్పటికైనా కూడా ఒక మంచి స్థాయిలో రాణిస్తాడని, ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాలలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో రాణించిన క్రీడాకారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఓటమి గెలుపుకు మొదటి మెట్టు అంటారు. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఓటమితోనే గెలుపును మొదలు పెడతారు. స్వతంత్రంగా నేను కూడా క్రీడాకారుడే కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. చెస్ ఆడడం ద్వారా బిల్లాంగ్ కోడ్ నుంచి క్రికెట్ వరకు, బిల్లాంగ్ కోడ్ అంటారు తెలుసు కదా, బిల్లాంగ్ కోడ్ నుంచి చెస్, తర్వాత క్యారమ్స్, ఏ ఆట 68వ ఏపీ ఎస్జిఎఫ్ చెస్ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు మరి మన పాఠశాలలో జరగటం చాలా ఆనందదాయకం. మరి మన పాఠశాల 1948లో ప్రారంభమై ఎన్నో వేల మందికి మరి ఉపాధి ఉద్యోగాలతో పాటుగా అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి పాఠశాల. ఎన్నో వేల మంది ఇక్కడ విద్యాభ్యాసం చేసి వారు ప్రత్యక్షంగా ఉద్యోగం చేస్తూ పరోక్షంగా వ్యాపారాలు కూడా రంగాల్లో స్థిరపడినటువంటి వారు ఉన్నటువంటి పాఠశాల. మరి ఇంత గొప్ప ఘన చరిత్ర ఉన్నటువంటి మన పాఠశాలలో 68వ ఏపీ ఎస్జిఎఫ్ పోటీలు జరగటం మరి మన అందరికీ అదృష్టం. మరి ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుండి, పాత 13 జిల్లాల నుండి మరి ప్రతి జిల్లాకి 5 బాయ్స్ 5 గర్ల్స్ ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. మరి అది నిన్న ఉదయం ప్రారంభమై గౌరవ మన వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి చేతుల మీదుగా ప్రారంభమై మరి ఈరోజు ముగింపు దశకు వచ్చింది. ఈ ముగింపు దశకు మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నూతనంగా నిన్నే ఛార్జ్ తీసుకున్నారు బాపట్ల డిఈఓగా, జిల్లా విద్యాశాఖ అధికారిగా శ్రీ ఎస్ పురుషోత్తమ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం మన పాఠశాల తరఫున. మరి అలాగే ఈ కార్యక్రమం స్టేట్ మీట్, ఇది నాట్ ఏ జోక్. మరి ఈ స్టేట్ మీట్ నిర్వహించడానికి చాలా ఆర్థిక వనరులు కావాలి. మరి ఇలాంటి సందర్భంలో ఎలా మనం ప్రయత్నం చేయాలి ఏంటి అనే ఆలోచనలో ఉన్నప్పుడు మరి పెద్దలు, మన పాఠశాల ఎస్ఎంసి కోఆపరేటివ్ సభ్యులు, మాజీ ఎంపీటీసీ, మరి ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీ రాజు సాయిబాబా గారిని సంప్రదించినప్పుడు ఆయన వారి మేనల్లుడు యుఎస్ లో ఉంటారు. మరి ఆయన ఈ పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ ఆలపాటి వెంకటరామయ్య గారి మనుమడు, ఆయన శ్రీ ఆలపాటి శివరామ ప్రసాద్ గారు. ఈ శివరామ ప్రసాద్ గారిని సంప్రదించిన వెంటనే దీనికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు నేను స్వయంగా చేకూరుస్తానని వారు తెలియజేయటం. మరి ఇంత చక్కని ప్రోగ్రాం నిర్వహణకి సాయిబాబు గారు, వారి మేనల్లుడు శివరామ ప్రసాద్ గారు మనకి సహాయ సహకారాలు అందించారు. మరి సాయిబాబా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. మరి అలాగే మన చుండూరు మండల ఎంఈఓ 1 గారు ఆర్ చలపతిరావు గారికి, అలాగే ఎంఈఓ 2 గారు ఎం సాల్మన్ గారికి, మన విద్యా కమిటీ చైర్మన్, మన పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ బయ్యా సతీష్ గారికి, మరి బాపట్ల స్కూల్ గేమ్ ఎస్జిఎఫ్ అండంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు ఎస్కే కరిముల్లా గారికి, మరి ఈ చెస్ పోటీలన్నిటికీ కూడా అబ్జర్వర్ గా వచ్చినటువంటి భానుప్రకాష్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఎంతో మంది తల్లిదండ్రులు, కోచెస్, పీడీలు, మరి మన పాఠశాల ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. విద్యార్థులకు మరి క్రీడాకారులకు అందరికీ కూడా నా శుభాశిస్సులు. మీ అందరికీ తెలుసు ఆరోగ్యంగా ఉంటేనే మనము చదువైనా బాగా చదవగలుగుతామని చెప్పేసి. ఏ సౌండ్ మైండ్ ఇదే స్ట్రాంగ్ బాడీ అనేసి ఒక సామెత ఉంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటేనే మనకు మైండ్ కూడా బాగుంటుంది. తద్వారా
శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా చదువైనా దేనికైనా కూడా అవసరమని చెప్పేసిందే మీకు అందరికీ తెలుసు. కాబట్టి శారీరక దృఢత్వమే కాదు, మానసిక ఉల్లాసం ఉంటేనే దేని మీదైనా విద్యార్థి కేంద్రీకరించగలుగుతాడు అని చెప్పేసి అది శాస్త్రీయంగా రుజువైంది. మరియు చదువుకు కానీ క్రీడలకు కానీ పేదరికం అడ్డు కాదని చెప్పేసిందే మన దేశంలో చాలా మంది గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులు ఎంతో మంది నిరూపించారు. వాళ్ళల్లో మీరందరికీ తెలుసు హార్దిక్ పాండ్యా అని. హార్దిక్ పాండ్యా నేపథ్యం మీకు తెలుసా? హార్దిక్ పాండ్యా అంటే క్రికెట్ క్రీడాకారుడు, ఈరోజు ఇంటర్నేషనల్ క్రీడాకారుడు అనమాట. అతని తండ్రి కేవలం ఒక లారీ డ్రైవర్. తన పిల్లలిద్దరిని కూడా హార్దిక్ పాండ్యా మరియు తృణాల్ పాండ్యా వీళ్ళిద్దరిని వాళ్ళ ఆసక్తి గమనించి, క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించి తను 3 గంటలకే లేచి వాళ్ళని గ్రౌండ్లో విడిచిపెట్టి మళ్ళా వాళ్ళని పికప్ చేసుకొని డ్యూటీ చేసుకొని తను తినకుండా వాళ్ళని మంచి క్రీడాకారులుగా క్రికెట్ గ్రౌండ్లో వదిలి బాల్ బాయ్స్గా వదిలితే వాళ్ళు మంచి క్రీడాకారులుగా తయారయ్యారు. అంటే దానికి కృషి, పట్టుదల, డెడికేషన్ ఈ 3 ఉంటే మనం దేన్నైనా సాధించగలుగుతామని చెప్పేసిందే వాళ్ళు నిరూపించారు. నమస్కారం. మరి ఇక్కడ పిల్లలు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకు అంటే ఈ చెస్ సమ్మెకు వచ్చినటువంటి పిల్లలకి, ఈ పేరెంట్స్ కి, టీచర్స్ కి చాలా రెస్పెక్ట్ గా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలనేది అతి త్వరలో విత్ ఇన్ సెకండ్స్ లో కూడా అందించినటువంటి ఈ పిల్లలకు మరొకసారి దివరలు. సార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ మా పాప చూస్తున్నారు కదా, మీరే ఆతిథ్యం ఇచ్చారు, మేము వచ్చాం ఇక్కడికి. అండర్ 17 చెస్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కి మా పాపను తీసుకొని వచ్చాను. అసలు వస్తా ఉంటేనే నేను అనుకున్నాను ఈ విలేజ్ ఎంత బాగుంది అని చెప్పి. విలేజ్ కి వచ్చే దారిలో నేచర్ ఇదేంటి ఈ వరి పంటలు అవన్నీ చూసాను కదా, అసలు ఎంత బాగుందో. అసలు నేను బేసిక్ గా నేచర్ లవర్ని. అదంతా చూస్తూ వచ్చానా, మా డ్రైవర్ ఇక్కడ కారు ఆపగానే చూశాను. ఈ స్కూల్ కూడా ఇన్స్పిరేషనల్ గానే ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే లేని సదుపాయమే లేదు. మా పిల్లల్ని నేను డిపిఎస్ లో చదివిపిస్తున్నాను, అమరావతిలా. మీకు ఐడియా ఉందా? గుంటూరు మాది. అక్కడ చదివిపిస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో. ఫీ గురించి మాట్లాడను కానీ అలా పెట్టి చదివిస్తున్నామా. సో అక్కడ మా పిల్లలైతే అమరావతిలా. మీకు ఐడియా ఉందా? గుంటూరు మాది. అక్కడ చదివిపిస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో. ఫీ గురించి మాట్లాడను కానీ అలా పెట్టి చదివిస్తున్నామా. సో అక్కడ మా పిల్లలైతే ఎంత సదుపాయాలతో ఉన్నారో, మీకు కూడా ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా మీరు ఉన్నారన్న సంగతి నేను నిన్న తెలుసుకున్నాను. అంత గొప్పగా ఆదర్శవంతంగా ఉంది మీ స్కూల్ కానీ మీ గ్రామం కానీ. చాలా బాగుందన్నమాట. మీ హెడ్ మాస్టర్ గారిని చూస్తున్నాను నిన్నటి నుంచి. ఆయన హెడ్ మాస్టర్ అనే కంటే కూడా ఇక్కడ పిల్లల్లో కలిసిపోయిన వ్యక్తి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, మీతో ఉండడం చూస్తున్నాం కదా. మీ ప్రిన్సిపల్ సార్ మంచివారు కదా, చాలా మీ అందరికి చాలా ఇష్టం కదా. సో ఇక్కడ టీచర్స్ కూడా, స్టాఫ్ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. మీరు స్టూడెంట్స్ కూడా అసలు వాటర్ తాగుతారా అంటారు, టీ తాగుతారా అంటారు. ఇంటికి వచ్చిన అతిథుల్ని కూడా ఇంత బాగా చూసుకుంటామో లేదో, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఆతిథ్యం అంటే ఇలా ఇవ్వాలేమో అని. అంత బాగా ఇచ్చారమ్మా. ఫుడ్ కూడా చాలా బాగుంది. మీ మనసులు కూడా మంచి మనసులని అన్ని తెలుసుకున్నాము ఈ 2 రోజులలో. మిమ్మల్ని గైడ్ చేస్తున్న పెద్దవాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులని తెలుసుకున్నాము. మీరు ఇలాంటి స్కూల్లో చాలా మంది చదివి పెద్దవారు అయ్యారంటారు, అంటే ప్రముఖులు అయ్యారంట. మరి మీరు కూడా బాగా చదువుకోవాలి.